ఇది ముందు బుల్డోజర్ తోలేవాడవా? ఎందుకంటే స్పీడ్ వెళ్తాను ఈ ఆటో త్వరగా తోలా. ఏంట్రా ఆటోలో రాజమండ్రి దాకా వెళ్ళిపోతున్నావా ఏంటి? నీ తొక్కల ఫేస్ కి మేకప్ వేసేసరికి లేట్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యాం. లేకపోతే అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. ఊరుకో వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద బోకులు అనుకుందరు. లేట్ గా వెళ్తే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినట్టు ఉంటది. అది మా పెద్దనాన్న మ్యాచింగ్ డబ్బులతో కొన్నదిరా. ఇది కూడా ఆయన డబ్బులతో కొనదే. ఏంట మందా పక్కోడ దాని కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ఒరేయ్ చూసి వాళ్ళకి ఇది వాటర్, నాకే క్వార్టర్ రా. చూడరా, టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ అన్న చేయగలనేమో కానీ టికెట్ లేకుండా అసలు ఏ జర్నీ చేయలేను రా. ట్రైన్ మిస్ అవుతామేమో రా. దిగు ఇగో బాబు డబ్బులు. తాగబోతే అదవా, తొందరగా డబ్బులు ఇచ్చిరా. వస్తాను సార్. గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 5 అదంటరా. తొందర 6 7 8 9 తొందర సారీ అండి. అయ్యో కాలమే పట్టం దేనికండి? సారీ చెప్పారుగా. పొంగింది టికెట్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలా అనిపిస్తుందా నీకు? అలా అనిపించట్లేదా? అమ్మాయి బాగుంది కదా, అనిపించదులే. నోరుమై. సారీ అండి, గోదావరికి టైం అయిపోతుందని కంగారులో చూసుకోలేదు. మేము గోదావరినండి. చూసారా, మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటే, దిగాల్సిన ట్రైన్ కూడా ఒకటే. 5వ ప్లాట్ఫామ్ మీద ఉంది రండి. లేదండి, గోదావరి 3వ ప్లాట్ఫామ్ అన్నారు. ఎవరు మీకు చెప్పింది ఎదవా? కౌంటర్ లో ఉన్నారు. మాకు టీటీ చెప్పాడండి. అది కాదండి. సరే వెళ్ళి ఎక్కండి. ఏ కలకత్తాలోనో కాశ్మీర్లో దిగుతారు, తీరిపోద్ది. అరే సీనిగా ట్రైన్ కదిలిపోయింది. రండి నేను ముందే ఎక్కను. చాలా థ్యాంక్స్ అండి. మీరు గుద్దుండకపోతే నేను ట్రైన్ మిస్ అయ్యేదాన్ని. నేను కావాలని గుద్దలేదండి. పర్లేదండి, మీరు ఎలా గుద్దినా అది నాకు మంచిదైంది. ఒరే మన సీట్లో ఏనుగులు కూర్చున్నాయి. లేపేద్దాం రా, లేపేద్దాం. రండి. 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి నిండా సీట్ ఎట్టేసారే. తెలిసి కూర్చున్నారా? బలిసి కూర్చున్నారా? చూడరా. బొంబాయి వెళ్ళడానికి వెళ్ళి గొడవ ఎక్కారా? బాడీలు గొడవల్లో పెంచారు కానీ బ్రెయిన్ లో స్టాక్ లేదు వీళ్ళకి. లేట్ గా ఎక్కినా మేమే కరెక్ట్గా ఎక్కాం. దిక్కులు చూస్తే ఎక్కారేంట్రా? నీకు ప్రాబ్లం ఏంట్రా? వీళ్ళు ఎత్తున్నారు కదా, లేకండి. ఆ టీటీ వచ్చేలోపు నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోండి, లేకపోతే ఫైన్ పోక మీకు. ఏదో ఓటలు వేసుకుని ఏదో బండి ఏదో తిండిపోతే ఏదోలని. మీరు లేకపోతే నేను ఇలాగే వేరే ట్రైన్ ఎక్కేదాన్ని. యాక్చువల్లీ నేను కుదరటం మీకు మంచిదేని అంటారు అంతేగా. బేసిక్ గా నాకు హెల్పింగ్ నేచర్ బాగా టూ మచ్ ఎక్కువ అవుతుంది. నీకు ఎంత కావాలని తీసుకో. టికెట్ ఏమండి టీటీ గారు, ఈ బండి ఏదో తెలియక ఎక్కేశారు, వదిలేయండి. మనిషికి సాయం. మీ టికెట్ ఏది? చూపించరా. ఇదిగా. ఇదేమిటి గోదావరి టికెట్ తో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు? రే పొరపాటు టీటీ కూడా రాంగ్ ట్రైన్ ఎక్కేశారు రా. ఎక్కింది నేను కాదు, మీరు. ఏంటి సార్ మీరు అనేది? ఇది ముంబై ట్రైన్ అమ్మా. సార్ సరిగ్గా చూడండి సార్. మీలా టీటీఏ చెప్పండి సార్, గోదావరి 5లో ఉందని. ఎవరా టీటీ? 998. అతనే సార్, అతనే. అతనా ఉద్యోగం ఊడిపోయి మెంటలెక్కింది, దొరికి ట్రైన్ ఎక్కి ఆగిన చోటు దిగిపోతాడు. నేను అప్పుడే అన్నాను గోదావరి 3వ ప్లాట్ఫామ్ లో ఉందని. వీళ్ళే నన్ను భయపెట్టి బెదిరించి ఈ ట్రైన్ ఎక్కించారు. గొప్ప ఫిగర్ అని నేను తీసుకెళ్లి బాంబేలో మెద్దాం అనుకున్నావు. మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఫైన్ కట్టండి. ఫైన్ అంట కట్టో. నేను కట్టను. కట్టకపోతే 6 నెలలు జైలుకి వెళ్ళాలి. జైలా? నేను ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు. మేము ఎప్పుడు అక్కడే ఉన్నామండి, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం. ఫైన్ ఎంత అండి? 3000 ముగ్గురికి. 3,000 ఉన్నారా? ఏమండి మేము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతామండి, ఓ 2000 రిఫండ్ ఇచ్చేస్తారండి. రాసింది నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికే. కంటిన్యూ అయితే చెప్పండి, మళ్ళీ వస్తాను. ఇదిగోండి. మీరు చాలా జాలిగా ఉంటుంది సార్, మీరు వెళ్ళిపోండి సార్, మేము దిగిపోతాం. చేసేటట్రా. ఆకారాలు చూసి భయపడుతున్నావా? నన్ను టచ్ చేయమను, కోడత కింద ఉంటారా. పారిపోతున్నారు కాబట్టి బతికిపోయారు రా, లేదా చంపేతును. స్టేషన్ లో అంతమంది ఉంటే నిన్నే వచ్చి గుద్దాను చూడు, నా కర్మ. నన్ను గుద్దా కాబట్టి రాంగ్ ట్రైన్ ఎక్కావు. అదే వేరే గుద్దుంటే వేరే చోటకి తీసుకెళ్ళి అంతే. అప్పుడేం చేయాలో మాకు తెలుసు. ఆ పెద్ద బ్రూస్లీ మరి చూస్తావా? అయ్య బాబాయ్ మహాతల్లి, నీ మగతనం వీడికి ఏం చూపించక్కర్లేదు. ఒరే నేను వెళ్ళి ట్రైన్ ఇంటికి కనుక్కొస్తాను, ఈ లోపు మీరిద్దరూ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వాడేంటి మెయింటైన్ చేసేది? నేనే మెయింటైన్ చేస్తాను. వీడి ఊపిరి తగిలినా కూడా నాకు ఎలర్జీ. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ఎక్కిళ్ళా ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది.
రేయ్ నన్నా నిన్నేరా, నీలాంటి వర్స్ట్ ఫెలోని పక్కన పెట్టుకుని వేరే వాళ్ళని అనడానికి నాకేమన్నా పిచ్చా? అచ్చా పని చేస్తుందే. ఏంట్రా పని చేసేది? ఇందాకేంట్రా అన్నా నన్ను ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తావా? అసలు నేనంటే ఎవరనుకున్నావు? భానుమతి ఫ్రమ్ తొర్రేడు. 13 ఏళ్లకే ఇటాగే చూసారు ఊళ్ళో వాళ్ళంతా. చెడు కూడా ఆడుకున్నా, నీతో కూడా ఆడుకుంటాన్రా. సంతలో నిన్ను అమ్మేసి రిబ్బన్ కొనుక్కుంటా. ఇప్పుడు దాకా సిటీ అనుకున్నాను, సరుకు పడేసరికి ఒరిజినాలిటీ బయటపడింది. వాటర్ ఎవనో ఎవనో ఇవ్వవా? ఎవనో ఇవ్వవా? ఎవనంటే ఎవనో. ఒక ఆడమ్మాయి నీళ్ళు అడుగుతుంటే ఇవ్వట్లేదు ఈ సచ్చినోడు. 13 ఏళ్ళకే నైనా కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. భాయో और बहनों, लेडीज एंड जेंटलमैन, తీసుకో తాగి చావు. భానుమతి కత్తి from తొర్రేడు. పెగ్గెత్తే కానీ మనకి ల్యాక్ సెట్ అవుతాం. ఒరేయ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇదా? నేను వెళ్ళి 2 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే దీన్ని ఎలా పడేసావరా? చెప్తే నువ్వు పడిపోతావు. పడలే చెప్పు. నీ కోటర్ లాగించేసింది. అయ్యి బాబోయ్, ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆఫ్ కొనివ్వండి కదా. సర్లేరా, ఎక్కిలో వచ్చి నీళ్ళు అనుకుని తాగేసింది. ఇందుకు ట్రైన్ పరిస్థితి ఏంటో చెప్పు. ఇంకెక్కడ ట్రైన్? మనం రూట్ మిస్ కొట్టాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ బస్సులు దొరుకుతాయంట. ఇప్పుడు దీని ఎలా రా? గాడిదలో నేను లగేజ్ మోసుకొస్తాను, అడ్డ గాడిదలో నువ్వు దీన్ని మోసుకురా. టికెట్ టికెట్ అంటరా కొను. నీతో ఉండగా డబ్బులు తీసుకొస్తే నీకు ఇన్సల్ట్ గా ఉంటదని నేను తీసుకురాలేదు. ఉన్న డబ్బులని టీటీకి ఇచ్చేసాను రా. అయితే దాని హ్యాండ్ బ్యాగ్ కెలుకు. కెలికి చాలా సేపు అయింది. దాంట్లో పిన్నిస్లు, రబ్బర్ బ్యాండ్లు, బొట్టు పిల్లలు తప్ప ఇంకేం లేవు. ఒరేయ్ ఎవర్రా లేడీస్ ఫాస్ట్ అయిపోయారని చెప్పింది? వాళ్ళ డ్రెస్సింగ్ మారిందేమో గానీ వాళ్ళు డబ్బులు పెట్టే ప్లేస్ మాత్రం మారలేదురా. అలా చూడు. ఎలా రా? సేత్తోరా. ఒరేయ్ దీనికి కూడా ఇంకోటి హెల్ప్ చేయాలా? తీయే. తప్పదా? నాకేం పర్లేదు రోయ్. గొడ్డలు సింపుకుని అందరినీ బెచ్చమడిగి డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వే దాన్ని భుజం మీద వేసుకుని నానా రే టెన్షన్ పెట్టక ట్రై చేస్తాను. రే చాలా కష్టంగా ఉందిరా. ఏంటి చెయ్యి ఎడతామా తీస్తామా? దొరికిందిరా. మరైతే తీయే. ఉండు. 3 రాజమండ్రి అండి. ఏం చేస్తున్నావురా? మళ్ళీ పెట్టేద్దామని. ఊరే ఉంచరా. దారిలో ఎక్కడైనా వైన్స్ కనపడితే ఒక హాఫ్ తీసుకోవాలి. నీ అబ్బా, నీ డబ్బు అయితే క్వార్టర్, వేరే వాళ్ళ డబ్బు అయితే హాఫ్. నా క్వార్టర్ రా, అది మళ్ళీ లేచిందనుకో అరుస్తుంది. ఒక క్వార్టర్ అయితే కామ్ అయిపోద్ది. తప్పురా, పరాయ డబ్బు పాముతో సమానం అని మేము పెద్దనా చెప్పారు. పెట్టేస్తానే. సర్లే అయితే పెట్టే. ఏం చేస్తాం? టికెట్ బాబు, టికెట్ తీసుకోండి సార్. మీరు కూడా తీసుకోండి సార్. 10 రూపాయలు, ముగ్గురు 30 రూపాయలు అండి. టికెట్ తీయండి. టికెట్లు మేము తీసుకుంటాం, డబ్బులు మీరు ఇచ్చేయండి. రాంగ్ ట్రైన్ ఎక్కించింది మీరే తీయండి. రాజమండ్రి దాకా మోసుకొచ్చాం, మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళాలా? మా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర కూడా లేవు. దానిలో లేవో తెలుసు. అక్కడ 700 ఉంటాయి. 700 ఏంటి? 2000 ఉండాలిగా. నిజమే. బస్ ఎక్కగానే కండక్టర్ టికెట్ కోసం డబ్బులు అడిగాడు. నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడ బస్ తీసి టికెట్ కొన్నావు. కొన్నాక పరాయడం మనకి ఎందుకని అక్కడే పెట్టేశా. 9 గంటలకి టిఫిన్ కోసం బస్ ఆపాడు. మళ్ళీ అక్కడి నుంచే తీసి పరోటా తినేసి పరాయడం మనకెందుకని అక్కడే పెట్టేశాను. 1 గంటకు అనుకుంటాను. మళ్ళీ టీ కోసం బస్ ఆపాడు. ఇంకోసారి తీసి టీ తాగేసి పరాయి డబ్బు మనకెందుకని మళ్ళీ ఇక్కడే పెట్టేశావా? కరెక్ట్ గా చెప్పావు. ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి ఇదేమన్నా ఏటీఎం అనుకున్నావా? వచ్చావా? వచ్చానులే, కానీ ముందు నువ్వు డబ్బులు అక్కడ పెట్టడం మానే. ఎందుకే? దొంగలు కొట్టేస్తారు. ఇక్కడెవరు కొట్టేస్తారే? మా అమ్మమ్మ కూడా ఇక్కడే పెట్టుకునేవాళ్ళు. అదే నా కొంప ముంచింది. ఏమైందే? ఏం లేదులే. బాను,
లేట్ అయిందేంటమ్మా? ట్రైన్ అందలేదు నాన్న. అందకపోవటానికి అదేమన్నా ఆకాశంలో వస్తువేటి? సరే ఇంకెన్నాళ్ళు ఉంది మన చదువు? 3 నెలలు ఉంది. 3 నెలలు ఉందా? లోపలికి వెళ్ళి స్థానాలే కానీ పలహారం చేద్దారు. దీని చదువు అయిపోగానే పెళ్లి చేద్దారు. వయసులో ఉంది కదా, దీని మనసులో ఎవడు ఉండడం కనుక్కో. ఉంటే చేసేద్దామనా? అబ్బే తీసేద్దారని. ఇదిగో దాన్ని సిటీలో చదివించేది అడ్డమైన అంటకట్టడానికి కాదు, అమెరికా సంబంధం చేద్దారని. నన్ను పిలిచేరా, కళ్ళు తిరుగుతున్నాయిరా, చంపకరా. ఏ పుష్ప డార్లింగ్, ఓకేనా? చిన్నప్పుడు నన్ను చేసుకుంటావు అనేదానివి, మరి ఇప్పుడు చేసుకుంటావా? దాన్ని చేసుకోవడానికి నన్ను చంపేద్దాం అనుకున్నావేంట్రా? ఈ వయసులో నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? అదేంటి మీ ఆయన్ని కరసామలో ఊరంతా టాప్ అనేవారు? అది ఒకప్పుడు కర్ర తిప్పుతుంటే ఊరంతా అదిరిపోయేది. ఇప్పుడు కర్ర ఎత్తడానికి అల్లలాడిపోతున్నాడు. ఈ అబ్బాయి ఎవరు? నా పేరు సీన్ అండి, ఇది ఫ్రెండ్ అండి. బొద్దుగా ముద్దొస్తున్నాడు. ఈ లేజ్ లో మన ఇమేజ్ పెరిగిపోతుంది రే. అంత అందంగా ఉన్నానండి. మా కదితూడు కూడా అచ్చు నీలాగే ఉంటది. అంత మాట అనేసిందేంట్రా? ఎవరి ప్రేమ పౌరాలు? ఊళ్ళో మా ఇల్లు పొలం ఇల్లే చూసుకుంటుంటారు. లోపలికి వెళ్దాం. పుష్ప డార్లింగ్ ఆడ కలుద్దాం. నేను మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తానే. ఈ వెధవ ఇంకా రాలేదేంటి? ఇదిగో వచ్చాడు. నాన్నగారు నన్ను తలుచుకోకుండా ఉండలేరు. నేను కాదురా, మీ పెదనాన్న. పొద్దు నుంచి వాడు వచ్చాడా తెగ కలవరిస్తున్నాడు. వెళ్ళి కలు. పో. పెదనాన్న ఓ మంచి మ్యాచింగ్ షర్ట్ సెలెక్ట్ చేస్తే చక్కని రెడీ వచ్చేస్తాను. ఏంట్రా మా అన్నయ్య నీకేమైనా ఫ్యాషన్ డిజైనర్ లా కనపడుతున్నాడా? అసలు ఫ్యాషన్ మొదలైంది మా పెదనాన్నతో. ఆయన వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసినా ఆడవాళ్ళంతా తేంటికిలా వెంటపడేవారంట. మనం కూడా అదే ఫాలో అవుదాం ట్రై చేస్తాం. ఏడ్చోలే, ఇలాంటి తెలివితేటలకి ఎంత తక్కువ లేదు నీకు. కుళ్ళు నీకు.